విజయవాడలో ఓ బాక్సు కలకలం రేపుతోంది. విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ అనుమానాస్పద బాక్సును స్వాధీనం చేసుకున్నారు. బాక్సులో ప్రమాదకరమైన ఇరీడియం, యురేనియం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాక్సును ఓపెన్ చేయడానికి నిపుణులను పిలిపించారు. రేడియో, ధార్మిక పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో బాక్స్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు రహస్య ప్రదేశంలో దాచారు. చెన్నై నుంచి 5 లక్షలకు బాక్స్ కొనుగోలు చేసినట్లుగా నిందితులు చెప్పారు. బాంబ్ స్క్వాడ్తో పోలీసులు బాక్స్ను పరిశీలిస్తున్నారు. రైస్ పుల్లింగ్ బ్యాచ్గా పోలీసులు భావిస్తున్నారు. ప్రపంచంలో దొరికే అతి విలువైన ఖనిజాల్లో ఇరీడియం ఒకటి. బంగారం, ప్లాటినం కంటే దీని ధర 30 రెట్లు అధికంగా పలుకుతుంది. విమానాలు, శాటిలైట్ తయారీలో ఇరీడియంను వినియోగిస్తారు. ఇరీడియం ఉన్న చోట విపరీతమైన రేడియేషన్ ఉంటుంది. అయితే మరి ఇప్పుడు స్వాధీనం చేసుకున్న పెట్టెలో ఇరీడియం ఉందా లేదా? ఉంటే వాళ్ళకి ఎక్కడి నుంచి లభించింది? అసలు ఈ బ్యాచ్ ఎవరు అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, విజయవాడలో రైస్ పుల్లింగ్ పేరుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అయితే మొత్తం కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఇది ఏదైతే బాక్స్ని స్వాధీనం చేసుకున్నారో బాక్స్ మీద మొత్తం కూడా పోలీసులు ఇప్పుడే దాన్ని ఇక్కడ వచ్చి తరలించే ప్రయత్నం చేస్తారు. మొత్తం కూడా డిఆర్డిఓ మెటల్ మొత్తం ఆ బాక్స్లో అసలు ఏముంది ఏంటి అనేది కూడా మొత్తం కూడా చాలా ప్రశ్నార్థంగా మిగిలింది. దీనికి నిన్న రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీంతో అతి ప్రమాదకరమైన మెటీరియల్ ఉందని చెప్పి కూడా కొంతమంది భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అత్యంత నిపుణులు కూడా తీసుకొచ్చి ఇప్పుడు అన్నింటినీ పరిశీలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజు గారు ఉన్నారు. ఆయన తెలుసు సార్ ఎక్కడ దొరికింది, అసలు ఏంటి సార్ ఇది? ఇంకా ప్రాథమికంగా మేము ఇన్ఫర్మేషన్ మీద దీన్ని పట్టుకున్నామండి. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి కొన్ని వివరాలు చెప్పలేము. ప్రస్తుతం దీంట్లో ఏముందని వెరిఫై చేసిన తర్వాత మేము అప్లై చేస్తాము. ఇప్పుడు మన బాంబ్ స్క్వాడ్ని, తర్వాత సీఎం సెక్యూరిటీ స్క్వాడ్ని, మళ్ళీ మా సిటీ సెక్యూరిటీ బాంబ్ స్క్వాడ్ని కూడా సిటీ సెక్యూరిటీ స్క్వాడ్ని కూడా దింపాము. వాళ్ళందరూ కూడా దాన్ని చెక్ చేయడానికి పంపిస్తున్నాము. చెక్ చేసిన తర్వాత మెటీరియల్ ఏంటో మీకు తెలియపరుస్తాం. అంటే ఇందులో రిటీనియం అనే అత్యంత ప్రమాదకరమైన మెటీరియల్ ఉంది అని అంటున్నారు. దాని వాస్తవం అంటారు? రెటీడియం కాదండి, మన రోడియం అంటున్నారు. రోడియం అంటున్నారు కానీ ఇంకా పూర్తిగా మా మటుకైతే మాత్రం మేము దాంట్లో ఇంకా మా చెకింగ్లో ప్రాథమికంగా ఏమీ బయటపడలేదు. అది ఇంకా లోపల బాక్స్ లోపల ఏముందో ఇంకా వెరిఫై చేస్తున్నాము. అది జనబాహుళ్యం కాకుండా ఎక్కడన్నా కొద్దిగా ఐసోలేట్ బేస్లో చేద్దామని మా టీమ్స్ వెళ్తున్నాయి. వెళ్ళిన తర్వాత మీకు అన్ని అప్డేట్ చేస్తాం. అంటే ఎక్కడ పట్టుకున్నారు దీన్ని? అంటే కృష్ణాంగ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు రైస్ పుల్లింగ్ చేస్తున్న నేపథ్యంలో మీరు కూడా వెళ్ళడం జరిగింది. అదే మాకు ఇదే అండి, ఎవరు రైస్ పుల్లింగ్ బ్యాచ్ వచ్చారని వాళ్ళు ఏదో ఒక బాక్స్లో రేడియం సంబంధించిన రేడియేషన్ ఉందని చెప్పి మాకు చెప్పారు. దాని అనుమానంతో మేము పట్టుకున్నామండి. అంటే ఇప్పుడు ఎట్లా దొరికింది అది? ఏమన్నా మీకు సమాచారం వచ్చిందా లేకపోతే ఎలా? అదే మాకు రాబడిన సమాచారం మేరకు పట్టుకున్నాము. దాన్ని ఇంకా చైన్ లింక్ అంతా చేయాలి. మేము ఎక్కడ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడ ఉంది అన్ని వెరిఫై చేస్తున్నాము. అది మనం ఈ మెటీరియల్ ఏంటో తెలిసిన తర్వాత మనం ఇంకా డీప్గా డెవలప్ చేస్తాం. సుమారు దీంట్లో పార్టిసిపేట్ సుమారు 18-20 మంది ఉన్నారు. వాళ్ళని ఇంకా దీంతో కనెక్షన్ ఉందో లేదో కరెక్ట్గా కాదా వెరిఫై చేస్తున్నాం.
ఇది ఇక్కడ పరిస్థితి మొత్తానికి ఇప్పుడైతే బాక్స్ మాత్రం ఇప్పుడు కొద్దిసేపు క్రితం తరలించడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే దీంట్లో అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు ఉన్నాయని చెప్పి మొత్తం కూడా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే దాని ఎంత మటుకు వాస్తవం అనేది దాన్ని కూడా మొత్తం కూడా బాంబ్ స్క్వాడ్ అధికారులు అలాగే సీఎం బాంబ్ స్క్వాడ్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. అయితే కొంత హీట్ రేవ్స్ మాత్రం అందులోంచి వస్తున్నాయి. అందుకని దీన్ని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాన్ని తీసుకెళ్ళి వాటిని ఖచ్చితంగా అక్కడే తనిఖీ చేస్తానికి ఇప్పుడే తీసుకెళ్లారు. అయితే ఏదైతే ఈ బాక్స్ మిస్టరీ మాత్రం ఇంకా మరికొద్దిసేపట్లో వీడియో అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ ఆదిత్యతో పూర్ణ, ABN ఆంధ్రజ్యోతి, కృష్ణాంగ పోలీస్ స్టేషన్ నుంచి.